హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే మీనాక్షి అయితే చివరి క్షణంలో అరెస్ట్ అయిన అవని ఏ తప్పు చెయ్యలేదని చెప్పి తన కూతురు అవని నిర్దోషి అని బయటకు తీసుకురాబోతుంది మీనాక్షి అయితే. మరిక మీనాక్షి పోలీసులకు సాక్ష్యం ఎలా నిరూపించబోతుంది, అసలు ఏం జరగబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే రాజేశ్వరి చనిపోయిందని చెప్పి పల్లవి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా. ఎలాగైనా ఇక పల్లవిని ఇంటికి తీసుకురావాలి, అక్కడే ఉంటే పిన్ని జ్ఞాపకాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతుంది అని చెప్పి అవని అయితే పల్లవిని తన అత్తారింటికి తీసుకురావాలని చెప్పి పల్లవి దగ్గరికి వెళ్తుంది. కానీ పల్లవి మాత్రం అవని మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది. మా అమ్మను ఇలా చేసిన మీనాక్షి అవనిని వదిలిపెట్టేది లేదు, వాళ్ళను కూడా మా అమ్మలాగే చంపేస్తాను అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి అయితే మీనాక్షి అవని మీద. అప్పుడే ఇక అవని పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఇలా ఎన్నాళ్ళని బాధపడతావు చెప్పు, ఇవన్నీ మర్చిపో, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం రా పల్లవి అని చెప్పి అవని వచ్చి పల్లవిని బ్రతిమాలుతూ ఉండగా, లేదు, మా అమ్మ చావుకు కారణం నువ్వు, మీ అమ్మ, మా నాన్నను మా అమ్మ నుండి దూరం చేసి చివరికి మా అమ్మను అందరికీ శాశ్వతంగా దూరం చేశారు నువ్వు, మీ అమ్మే, కాబట్టి నేను కూడా మీ అమ్మను చంపేదాకా వదిలిపెట్టను, నిన్ను మీ అమ్మను ఎలా ఏడిపిస్తానో చూడు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే, లేదు పల్లవి, నేను రాజేశ్వరి పిన్నిని ఏమీ అనలేదు, నాకు కూడా రాజేశ్వరి పిన్ని అమ్మ లాంటిది, అలాంటి పిన్నిని నేనెందుకు చంపుతాను, ఎందుకు పల్లవి నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అవని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అవని మా అమ్మను ఇలా కావాలని చెప్పి నెట్టివేసింది, మా అమ్మ దాంతో ఇక ఇలా కింద పడి ఆ రాయికి తగులుకొని చనిపోయిందని చెప్పి ఇక కేసు బుక్ చేసేస్తుంది పల్లవి అయితే అవని మీద. అప్పుడే ఇక అవని అయితే పల్లవి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, ఇక్కడికి రమ్మంటే రావట్లేదని చెప్పి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అవని వస్తూ ఉండగానే ఇక అవని ఇంటికి పోలీస్ వచ్చేస్తారు. ఇక పల్లవి ఇక అవని మీద కంప్లైంట్ ఇచ్చింది, అవని గారిల్లు ఇదేనా అని చెప్పి ఇక ఇలా పార్వతి ఇంటికి పోలీసులు వచ్చేస్తారు. అప్పుడే ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏంటి, ఇక పల్లవి అవని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయడం ఏంటి, అసలు అవని ఎందుకు ఇలా చేస్తుంది, అవని చాలా మంచిది, ఇక పల్లవి ఇక ఇలా తప్పుగా అర్థం చేసుకొని అవని మీద కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా పోలీసులతో అంటూ ఉంటారు. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోరు. లేదు, అవని గారు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి, మేము తనను స్టేషన్కి తీసుకెళ్ళాలి, మర్యాదగా చెప్తారా, లేకుంటే మిమ్మల్ని కూడా పోలీసులం తీసుకెళ్తాం అని చెప్పి అంటూ ఉంటారు. పోలీసులు అయితే వాళ్ళను బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవనికి కాల్ చేసి, అవని ఎక్కడున్నావు అని చెప్పి అంటూ ఉండగా, నేను ఇంటికే బయలుదేరానండి, నేను నాన్న ఇద్దరం వస్తున్నాం అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటుంది. అక్షయ్ అయితే పల్లవిని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు మన ఇంటి దగ్గరే ఉన్నారు, నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇక అక్షయ్ చాలా బాధపడుతూ అవనికి చెప్తూ ఉంటాడు. దాంతో ఇక అవని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, పోలీసులు ఇంటికొచ్చారా నా కోసం, పల్లవి నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పి అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అవని ఇంటికి వచ్చేస్తుంది. పోలీసులు అయితే, మీరేనా అవని గారు, పదండి, మీ మీద పల్లవి గారు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ అమ్మ చావుకు కారణం మీరే అని తన కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారమ్మా, పదండి అని చెప్పి పోలీసులు అయితే అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే, లేదు, నేనే తప్పు చెయ్యలేదు, నన్ను నమ్మండి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా పోలీసులకు నచ్చజెప్పాలని చూస్తారు. కానీ ఎవరి మాట వినిపించుకోకుండా అవనినైతే ఈరోజు పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక మీనాక్షి చివరి క్షణంలో వచ్చేస్తుంది. ఆగండి, నా కూతురు ఏ తప్పు చెయ్యలేదు, పల్లవి మీకు సాక్ష్యాలు చూపించి కేసు పెట్టిందా, ఇక తన నోటి మాటలు నమ్మి
మీరు నా కూతుర్ని అరెస్ట్ చేయడం ఏంటి? అసలు రాజేశ్వరి చావుకి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను మీకు సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి అరెస్టు చేయబోతున్న అవనిని చివరి క్షణంలో మీనాక్షి కాపాడేస్తుంది. అప్పుడే ఇక పోలీసులు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్‌లో ఉంటారు. ఇక మీనాక్షి అయితే చూడండి, ఇక నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. ఇక ఆ రోజు నా మనవరాలు ఆరాధ్య పుట్టినరోజు. కాబట్టి పుట్టినరోజు ఇక ఇంట్లో గొడవలు తప్పకుండా ఈ పల్లవి చేస్తుందని ముందుగానే నా కూతురు జాగ్రత్తగా ఆ పుట్టినరోజు ఫంక్షన్‌లో ఇక ఇలా సీసీ కెమెరా పెట్టింది. ఆ సీసీ కెమెరాలో ఫీడ్ అయ్యింది చూడండి. ఇక రాజేశ్వరి పెరట్లో నేను పని చేస్తూ ఉండగా నా దగ్గరికి వచ్చి నన్ను చంపబోతూ ఉంటే నా కూతురు వచ్చింది. అప్పుడే ఇక వద్దు పిన్ని, అమ్మనేం చెయ్యొద్దు అని చెప్పి ముందుగా పక్కకు నెట్టేసింది. అప్పుడు ఇక రాజేశ్వరి కింద పడిపోలేదు. తర్వాత మళ్ళీ నన్ను చంపడానికి ఇక నిన్ను చంపేస్తాను, నిన్ను బ్రతికనివ్వను అని చెప్పి నా మీద కోపంతో రాజేశ్వరి చూసుకోకుండా నా దగ్గరికి వస్తూ ఉండగా ఇక రాజేశ్వరి కాలుకు ఒక రాయి తగలడం వల్ల తనంతట తానే ఇలా కింద పడిపోయి రాయి మీద పడిపోయింది. అంతే, నా కూతురు రాజేశ్వరిని నెట్టివేయలేదు. రాజేశ్వరి అలా అయిపోవడానికి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మీనాక్షి అయితే ఇక ఆ రోజు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంలో అక్కడ పెట్టిన ఆ సీసీ కెమెరా తీసుకొచ్చి ఇక తన సెల్లో వీడియో తీసుకొచ్చి అదంతా కూడా పోలీసుల ముందు బయట పెట్టేస్తుంది. పోలీసులకు ఆ వీడియో చూపించేస్తుంది మీనాక్షి అయితే. ఆ వీడియో చూసిన పోలీసులు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటమ్మా పల్లవి, నిజాలేంటో తెలుసుకోకుండా ఇక అవని అంటే నీకు కోపం అని చెప్పి లేనిపోని నిందలు అవని మేడం మీద వేసి అవని మేడం మీద కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఒకసారి ఈ వీడియో చూడండి పల్లవి గారు, అసలు అవని మేడం మీ అమ్మను నెట్టివేసినట్టు అసలు ఈ వీడియోలో లేనే లేదు. అసలు మీ అమ్మే ఇక తన కోపంతో మీనాక్షిని ఇలా చేయబోతూ తనంతట తానే ఇలా అయిపోయింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మేము అవని గారిని అరెస్టు చేయలేము. ఇక తన తల్లి మీనాక్షి అవని ఏ తప్పు చేయలేదని సరైన సాక్ష్యం తీసుకొచ్చి మంచి పని చేసింది అని చెప్పి పోలీసులైతే అంటూ ఉంటారు పల్లవితో. ఆ మాటలు విన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇది, చివరి క్షణంలో అవనిని అరెస్టు కాకుండా కాపాడింది. అసలు అవని అరెస్ట్ అయి జైల్లో కూర్చొని ఊసలు లెక్కిస్తుంది అనుకున్నాను. కానీ ఇక మీనాక్షి ఇంత పని చేసిందా? ఇక వీళ్ళు అనుకున్నది సాధించారు. మా అమ్మకు మా నాన్నని దూరం చేయాలని దూరం చేశారు. ఇక ఇప్పుడు మా అమ్మను కూడా నాకు కాకుండా చేశారు. వీళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఈరోజు జైలుకు వెళ్లకుండా అవని తన తల్లి ద్వారా తప్పించుకోవచ్చు, కానీ నా చేతిలో నుండి ఈ తల్లి కూతుర్లు ఎప్పటికీ తప్పించుకోలేరు అని చెప్పి చాలా కోపంగా, అది కాదు ఎస్ఐ గారండి, అసలు మా అమ్మ అంటే వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు. వీళ్ళే మా అమ్మని ఏదో చేశారు. ఇక నాకు వీళ్ళ మీదే ఇక అనుమానం ఉంది అని చెప్పి పల్లవి అయితే మళ్ళీ అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే కమల్ అయితే, ఏంటి పల్లవి, అత్తయ్య వీడియో చూపించి పోలీసులను నమ్మించింది కదా, వదిన ఏ తప్పు చేయలేదని, మళ్ళీ నీకు వదిన మీద అనుమానం కలగడం ఏంటి? వదిన ఈ ఇంటి మంచి కోరుకుంటుంది, అందరూ బాగుండాలనే కోరుకుంటుంది. అలాంటి వదినే ఇలాంటి తప్పు చేసిందంటే మేమెవ్వరం నమ్మట్లేదు, నువ్వు తప్ప. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుండి మా వదిన ఇక అస్సలు ఇష్టం ఉండదు కదా మా వదిన అవని అంటే, అందుకే నువ్వు అలా ఆలోచిస్తున్నావు. కానీ ఒక్కసారి వదిన మంచితనం అర్థం చేసుకో, వదినంటే ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పి కమల్ అయితే అంటూ ఉంటాడు పల్లవితో. దాంతో ఇక పల్లవి అయితే, మీరందరూ ఎంత చెప్పినా నేను వినిపించుకోను. ఎందుకంటే ఈరోజు మా అమ్మను నాకు దూరం చేశారు వీళ్ళిద్దరూ. వీళ్ళ వల్లే మా అమ్మ ఈరోజు ఇలా అయిపోయింది. ఇది మాత్రం 100% నిజం అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇక అవనిని తీసుకొని చాలా సంతోషంగా మీనాక్షి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా అవని అయితే మీనాక్షి దగ్గరికి వచ్చి, అమ్మ థ్యాంక్స్ అమ్మ, ఈ ఆలోచన ఎవరికీ రాలేదు. ఆ రోజు మనం ఇక బర్త్డే ఫంక్షన్లో సీసీ కెమెరా పెట్టాం కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇక నిజంగానే నేనే ఇదంతా చేశానని పల్లవి నన్ను పోలీసులకు పట్టించేది. తర్వాత నా భర్త నా కూతురు నాకు దూరమై ఎంత బాధను అనుభవించేవాళ్ళో. పాపం ఆరాధ్య చిన్నపిల్ల, నేను లేకుంటే ఉండేది కాదు. ఈరోజు నన్ను నా కూతుర్ని కాపాడావమ్మా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది అవని అయితే ఇక మీనాక్షి దగ్గరికి వచ్చి. అప్పుడే ఇక మీనాక్షి అయితే, లేదమ్మా అవని, నువ్వు తప్పు చేశావంటే పల్లవి తప్ప ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ నమ్మరమ్మా. ఇక నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా, తప్పు చేయలేదు. ఇక ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఆ పల్లవికి కూడా తెలుసమ్మా నువ్వు చేయలేదని తప్పు. కానీ ఆ పల్లవి మన మీద కోపం పెంచుకుని మనల్ని ఇలా శత్రువులా చూస్తుంది అంతే. కానీ మన గురించి, మన మంచితనం గురించి పల్లవి ఏదో ఒక
ఒకరోజు తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అప్పుడు మనం అంటే ఏంటో పల్లవికి తెలుస్తుందమ్మా. ఇప్పుడు పల్లవి తన అమ్మ చనిపోయిందని కోపంలో ఉంది. తనని నువ్వు ఏమీ అనొద్దమ్మా, తను ఏం చేసినా సైలెంట్‌గా ఉండమ్మా నా కోసం అని చెప్పి మీనాక్షి అయితే తన కూతురు అవనితో అంటూ ఉంటుంది. దాంతో ఇక అవని అయితే సరేనమ్మా, ఎంతైనా పల్లవి నా సొంత చెల్లి కాబట్టి నేను పల్లవి ఏం చేసినా సైలెంట్‌గా ఉండడం తప్ప ఏం చెయ్యలేను కదమ్మా అని చెప్పి అవని లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక పల్లవి అయితే అవని దగ్గరికి వచ్చి ఏంటి తప్పించుకున్నానని చాలా సంతోషంగా ఉన్నావు, ఇక నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ మీ అమ్మ మాత్రం నా చేతిలో తప్పించుకోదు. ఇక ఈ రోజు నైటే మీ అమ్మను చంపేస్తాను, మా అమ్మ దగ్గరికి మీ అమ్మను కూడా పంపించేస్తాను. ఎందుకంటే ఇక నాకు ఎలా ఏడుస్తున్నానో నువ్వు కూడా మీ అమ్మ లేదని చెప్పి అంతకంటే ఎక్కువ ఏడవాలి అని చెప్పి ఇక ఇలా అవని దగ్గరికి వచ్చి పల్లవి అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవన్నీ మాటలు కూడా చక్రధర్ వింటూ ఉంటాడు. ఏంటి పల్లవి మీనాక్షిని నిజంగానే చంపేస్తుందా, ఇక ఇలా రాజేశ్వరి దూరం అయిందని చెప్పి కోపంలో మీనాక్షిని ఏమైనా చేసేస్తుంది, అసలు ఈ పల్లవి ఏమైనా తలుచుకుంటే ఊరుకోదు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు ఇక ఇలా చక్రధర్ అయితే. అప్పుడే ఇక అవని అయితే అది కాదు పల్లవి, అసలు పిన్ని కోపంలో ఆవేశంలో తన పంతం నెగ్గాలని చెప్పి తన కోపంతో ఇలా చేసుకుంది. మా అమ్మను చంపాలంటే చివరికి ఆ దేవుడు తననే ఇలా చేశాడు. ఇక నువ్వు కూడా మీ అమ్మలాగా మూర్ఖంగా ఆలోచించొద్దు. చివరికి ఇక తను తీసుకున్న గోతులో తనే పడినట్టు నువ్వు కూడా ఏదైనా ప్రమాదానికి గురవుతావు. ఇక నేను మా అమ్మ నీ కళ్ళ ముందు కనిపించకూడదనుకుంటే మేమైనా ఎక్కడికైనా వెళ్ళిపోతాం, కానీ మా అమ్మని మాత్రం ఏం చెయ్యొద్దు. ఇప్పటికీ రాజేశ్వరి పిన్నికి ఇలా జరిగి అందరం ఇలా ఏడుస్తున్నాం. మళ్ళీ నీ కోపంతో అమ్మనేమైనా చేస్తే మన కుటుంబం మొత్తం కూడా ఇక అందరూ ఏడుస్తూనే కూర్చుంటారు. మామయ్యకు అలా జరిగింది, అది కోలుకోకముందే ఇలా అయిపోయింది. ఇప్పుడు రాజేశ్వరి అత్తయ్య లేదని మామయ్యకు తెలిస్తే మామయ్య కోలుకున్న తర్వాత ఎంత బాధపడతాడో ఏమో. మామయ్యకు అసలే తన చెల్లెలు రాజేశ్వరి అంటే చాలా ఇష్టం. ఇక ఇప్పుడు మా అమ్మను కూడా ఇలా చేసి నువ్వు అందరినీ ఏడిపించొద్దు పల్లవి, ప్లీజ్ పల్లవి, అర్థం చేసుకో పల్లవి అని చెప్పి అవని అయితే తన చెల్లెలు పల్లవిని బ్రతిమాలుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే లేదు, ఇక మా అమ్మ శాంతించాలి, మా అమ్మ ఆత్మ శాంతి కావాలంటే మీ అమ్మ కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవలసిందే, అదే కూతురుగా నేను చేయాల్సింది అని చెప్పి చాలా కోపంగా అవని దగ్గర మాట్లాడి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు. ఇక రాజేశ్వర్ లాగే మీనాక్షి అయిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇద్దరు భార్యలు కూడా ఇలా అయిపోతే నేను తట్టుకోగలనా. ఇక ఇప్పుడు నిజాలు తెలియదు కాబట్టి పల్లవిల కోపంతో రగిలిపోతుంది. ఇప్పటికైనా పల్లవికి నిజం చెప్పకపోతే నిజంగానే తను అనుకున్నట్టే చేసేస్తుంది. ఇంకా అవని మాటలు నమ్మి అవని మాటలు విని నేను నిజం చెప్పకపోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక ఈసారి అసలు అవని సలహా అడగకూడదు, నేరుగా వెళ్ళి నేను పల్లవికి నిజం చెప్పేస్తాను, ఏం జరుగుతుంది జరుగుతుంది అని చెప్పి చక్రధర్ అయితే ఫిక్స్ అయిపోతాడు. మీనాక్షి ఎవరో కాదు, అవనికి నీకు ఇద్దరికి కన్న తల్లి. ఇక మీనాక్షి కడుపులో నుండి రక్తం పంచుకొని పుట్టిన కూతుర్లు మీరిద్దరు, భరత్ మాత్రమే రాజేశ్వరి కన్న కొడుకు అనే నిజం నేను ఇప్పుడే చెప్పిస్తాను, ఇంకా నేను ఆగలేను అని చెప్పి చక్రధర్ అయితే పల్లవి దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడే ఇక అక్కడే భరత్ కూడా ఉంటాడు. భరత్ పల్లవి ఇద్దరు కలిసి మీనాక్షిని ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలి, వాళ్ళను ఎలా ఏడిపించాలి, ఇక అది దాని గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే చక్రధర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. చక్రధర్ని చూసి మరింత కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటి ఈ టైంలో నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు, మాతో నీకేంటి పని, నీ కన్న కూతురు అవని ఉంది కదా, నీకు ఇష్టమైన కూతురు, తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఇక నువ్వు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటుంది పల్లవి అయితే. అది కాదమ్మా పల్లవి, నీకు భరత్కి ఒక గుండె పగిలే నిజం చెప్పడానికి నేను మీ దగ్గరికి వచ్చానమ్మా. ఇక మీరు చేస్తున్న ప్లాన్లన్నీ నాకు తెలుసు, మీరు మీనాక్షిని ఎవరిని ఏడిపించాలి, మీనాక్షిని ఎవరిని ఏదో చేయాలనే చేస్తున్నారు కదా, ఇక అదంతా తప్పమ్మా. అసలు మీనాక్షి ఎవరిని ఎంత మంచి వాళ్ళో చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి చక్రధర్ అంటూ ఉండగా, అవసరం లేదు, వాళ్ళు ఎంత మంచి వాళ్ళో నీకు తెలుసు కదా, నీకు తెలిస్తే సరిపోతుంది, మాకు తెలియాల్సిన అవసరం లేదు, అందరికీ అందరూ నచ్చాలని ఏం లేదు, కాబట్టి మాకు వాళ్ళు ఎప్పటికీ శత్రువులే, ఎప్పటికైనా మాకు వాళ్ళు శత్రువులుగానే మిగిలిపోతారు అని చెప్పి భరత్ పల్లవి అయితే చక్రధర్తో అంటూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్ అయితే అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి నువ్వు చెప్పేది, ఇక నువ్వు ఎప్పుడు వాళ్ళ పాటే పాడతావు, వాళ్ళ మంచితనం గురించి మా ముందు
చెప్పడానికి కదా నువ్వు వచ్చింది. ఇక అలా అయితే అసలు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక భరత్, పల్లవి ఇలా కోపంగా అంటూ ఉండగా చక్రధర్ అయితే వీళ్ళు నోటి మాటలతో చెప్తే నమ్మేలా లేదు. కాబట్టి వీళ్ళకు సరైన సాక్ష్యం చూపించాల్సిందే అని చెప్పి చిన్నప్పుడు ఇక జరిగిందంతా ఇక ఇలా పూరిట్లోనే భరత్ని మీనాక్షి దగ్గరికి ఇలా రాజేశ్వరి దగ్గరికి పల్లవిని తీసుకొస్తాడు కదా, హాస్పిటల్లో మార్చేస్తాడు కదా. ఇక అది తీసుకొచ్చి ఆ వీడియో ఇక పల్లవికి భరత్కి చూపించేస్తాడు. చూడండి, నేను చెప్పేది మీరు నమ్మరు కాబట్టి నేను వీడియోతో సహా సాక్ష్యాలతో సహా మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పటికైనా నమ్మండి, నేను చెప్పేది నిజం. ఇక మీనాక్షి నీ కన్న తల్లి, అది నిజం పల్లవి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎప్పటికైనా ఇక తానే నీ కన్న తల్లి. ఇక ఆ నిజం నీకు ఎప్పటికైనా తెలిసేదే. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే నీ కన్న తల్లిని నువ్వు శత్రులా చూస్తున్నావు. అలాంటిది నేను తట్టుకోలేకపోతున్నాను. నీ కన్న తల్లిని చంపాలనుకుంటున్నావు. ఇక నీ తల్లిని కాపాడడం కోసం ఇక నేను నీకు నిజం చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఇక జరిగిందంతా ఆ రోజు ఇక చెప్పేస్తాడు. ఇక పల్లవికైతే చక్రధర్ అది విన్న ఇక పల్లవి అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా నిజమేనా? ఇక నేను మా అమ్మను మా అక్కను ఇంత అపార్థం చేసుకున్నానా అని చెప్పి పల్లవి అయితే పశ్చాత్తాపడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి తన కన్న తల్లి, రాజేశ్వరి ఇక తన కన్న కొడుకు భరత్ అని తెలిసి ఇక తన కన్న కొడుకుని ఇలా ఇక చాలా గారాభంగా తినిపించడం, ఇక పిలవడం, అవన్నీ కూడా రాజేశ్వరి చేసినవన్నీ కూడా భరత్ గుర్తు తెచ్చుకొని తన సొంత కన్న తల్లి తనకు దూరం అయిపోయినందుకు చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు భరత్ అయితే. మా అమ్మ నాకు దూరమైంది, ఇక పూరిట్లోనే నేను చచ్చిపోతానని మా అమ్మ చాలా బాధపడింది. కానీ ఇక నేను బాగానే ఉన్నాను. మీనాక్షి అమ్మ వల్ల నేను బ్రతికాను. కానీ మా అమ్మ ఇక నా బ్రతుకును నన్ను చూడకుండానే ఇలా అయిపోయింది. ఇక మీనాక్షి అమ్మ మీద, అవని అక్క మీద కోపం పెంచుకొని చివరికి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది మా అమ్మ అని చెప్పి భరత్ అయితే తన అమ్మ చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తన అమ్మ దూరం అయిపోయినందుకు ఇక ఏడుస్తూ ఉంటాడు. పల్లవి కూడా ఇక రాజేశ్వరి తనను కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుంది కదా. ఇక మీనాక్షి తన కన్న తల్లని ఇప్పుడు తెలుసు, కానీ ఇన్నాళ్ళు రాజేశ్వరి తన కన్న తల్లి అనుకుంటుంది కదా పల్లవి. ఇక అలాంటి తల్లి దూరమైనందుకు బాధగాను, ఇక తన తల్లి కాదు అసలైన కన్న తల్లి మీనాక్షి అని నిజం తెలుసుకున్నందుకు సంతోషంగాను ఇలా ఇక ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక అవని మీనాక్షి దగ్గరికి వచ్చి పల్లవి భరత్ అయితే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటారు. మమ్మల్ని క్షమించండి, నిజమేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని శత్రులా చూసి ఇక మేము చాలా బాధ పెట్టాం మాటలతో చేతలతో, కానీ నిజాలన్నీ ఈరోజు ఇక నాన్న చెప్పాడు అని చెప్పి పల్లవి అయితే తను చేసిన తప్పులకు క్షమాపణ అడుగుతూ ఉంటుంది తన అక్కను, తన అమ్మనైతే. అప్పుడే ఇక చక్రధర్ అయితే అవునమ్మా అవని, ఇక మీ అమ్మను నిన్ను కాపాడడం కోసం పల్లవికి నిజం చెప్పాల్సి వచ్చింది. ఈ నిజం చెప్పకుండా ఉంటే మళ్ళీ ఎవరి ప్రాణాలు పోతాయేమో, ఇక నాకు భయంగా ఉందమ్మా. ఇక రాజేశ్వరికి అలా జరిగింది, మీ మామయ్యకు ఇక నిజం చెప్పాలని చూస్తే మీ మామయ్యకు ఇలా జరిగింది. ఇలా ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎంతమంది కోమాలోకి వెళ్ళిపోతారో అని నాకు భయం వేస్తే నిజం చెప్పాను. ఏం జరిగితే అది జరుగుతుందని. కానీ ఇక పల్లవి భరతులు మాత్రం పాజిటివ్గా తీసుకున్నారమ్మా. ఇక అందరినీ అర్థం చేసుకున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసిపోయాం. ఇక అది చాలమ్మా అని చెప్పి చక్రధర్ అయితే ఈరోజు అంటూ ఉంటాడు. ఇక పల్లవిలో మార్పు తేవడం కోసం చక్రధర్ అయితే ఈరోజు పల్లవికి ఇక మీనాక్షి తన కన్న తల్లి అనే నిజం చెప్పబోతున్నాడు. చూద్దాం మరిక పల్లవి ఇలానే పాజిటివ్గా తీసుకోబోతుందా, ఏం జరగబోతుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.